అమ్మా నువ్వు నేను పింక్ నాన్ సింక్. ఏంటి డ్రెస్సు కనీసం చీరైనా కట్టుకోవచ్చుగా. లవ్ ఏంటో ఈ సార్ వాళ్ళకి అసలు డిసిప్లినే లేదు. త్రిపుర సుందరేని. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. ఇదిగో పిల్లలు ఇలా కలవాలన్నారు. ఏంట్రా సూపు, ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? మా వాడు ఎక్కువ మాట్లాడండి. అవును సార్, నేను ఎక్కువగా మాట్లాడను. సార్ ఏంట్రా? రెస్పెక్ట్ ఇస్తానమ్మా. సారీ. ఏం పర్లేదండి, నేను అంతే. మగవాళ్ళని సర్ అని, ఆడవాళ్ళని మేడం అని పిలుస్తాను. రెస్పెక్ట్. అవునా అండి? మరి ట్రైన్లో సప్పట్లు కొడుతూ వచ్చే వాళ్ళు ఏమని పిలుస్తారండి? డిస్గస్టింగ్. 1 2 3 రాంగ్ పంచ్. సారీ, అన్పాసిబుల్ ఆన్సర్. సిమ్టమ్స్ ఆఫ్ వాచింగ్ కామెడీ వీడియోస్ కంటిన్యూస్లీ. నెట్ఫ్లిక్స్. రుక్మిణి నువ్వేం మాట్లాడవా? మీ ఇద్దరు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మేము మాట్లాడుకుంటాం. మనం వెళ్దాం. వెళ్ళమ్మా. మేడం మేడం. ముందు మీరు మేడం మేడం అంట మానేయండి. సరే, మీరేం చేస్తూ ఉంటారు? నేను శారీ బిజినెస్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ పోయిన తర్వాత నేనే హ్యాండిల్ చేస్తున్నాను. మావాడికి కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ నేనే ఉద్యోగం చేసుకోమన్నాను. అదేంటి మేడం, తనకు నచ్చిన పని చేస్తే స్ట్రెస్ లేకుండా వర్క్ ఎంజాయ్ చేస్తాడు కదా. బిజినెస్ అంటేనే ఎక్కువ టెన్షన్స్ స్ట్రెస్ ఉంటాయి. అదే ఉద్యోగం అయితే సెక్యూరిటీ కదా. సారీ మేడం, ఈ విషయంలో నేను మీతో ఒప్పుకోలేను. మా అమ్మాయిని చూడండి, తనకు నచ్చిన పని చేస్తుంది. అందుకే వర్క్లో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఏం గొప్పలు చెప్తున్నాడబ్బా ఈయన కూతురు. ఇంతకీ మీరేం చేస్తారు? నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఓ, మీరేదో అన్కంఫర్టబుల్గా ఉన్నట్టున్నారు మేడం. అవునండి, ఈ పిల్లలు పెద్దవాళ్ళను మాట్లాడుకునే అవకాశమే ఇవ్వరు. ఏంటి ఇదంతా? అది నిజమేలేండి, వీళ్ళే అన్నీ వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. మనకేం అవకాశం ఇచ్చారు? అసలు మా అమ్మాయికి ఒక మంచి యువ సంబంధం వచ్చిందండి, కానీ ఇదిగో మీ అబ్బాయి కావాలని పట్టుకు కూర్చుంది. అందుకే దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని వాళ్ళ ఆనందాలకి వాళ్ళని వదిలేయాలి. మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చింది, ఇదిగో ఈ అమ్మాయినే చేసుకుంటారని పట్టుబట్టాడు, అందుకనే ఒప్పుకోవాల్సి వచ్చింది. అది నా ఉద్దేశం మీ అబ్బాయిని తక్కువ చేయడం కాదండి. మీరు తక్కువ చేసినంత మాత్రాన మేం తక్కువైపోతామా? మావాడు తక్కువైపోతాడా? ఎవరికి ఉండాల్సింది వాళ్ళకే ఉంది. అందరూ గొప్పలు చెప్పుకోరు కదా. అంతేలేండి. ఆ డ్రెస్ ఏంటో ఆటోమేటిక్. ఎవరైనా అలాగ వస్తారా? అట్లీస్ట్ చీరకట్టు రావచ్చు కదా. నువ్వు మాత్రం ఏదో జిమ్ బాడీ అయినట్టు కొట్టేసుకుని కనీసం ఫార్మల్స్ లో రావాలి కదా. ఆ గడ్డం ఏంటి? మా నాన్న గురించి తెలుసు కదా నీకు. ఒక్కలే పెళ్ళైతే అన్ని సెట్ అయిపోతాయి. అన్నీ సెట్ అయితేనే పెళ్ళయ్యేది. మా నాన్న ఇంకా పెళ్లి కొప్పుకోలేదు. అమ్మడి అమ్మ ఏంటి పెళ్లి కొప్పుకోలేదా? ఇక్కడ దాకా వచ్చారంటే సంబంధం ఒప్పేసుకున్నారు అనుకున్నాను. పర్లేదులే, మా అమ్మ సంగతి తెలియదు నీకు. ఎన్ని బేరాలు చూడలేదు నేను. వెంటనే ఓపెన్ చేస్తుంది. అమ్మతో షాపింగ్ చూసావా? సరే మేడం, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. మాకు కూడా చాలా పనులున్నాయి, వెళ్ళండి. నమస్కారం. ఈ ఏదో పంచలే తగ్గించుకోమని. వీటికే నవ్వుతున్నారు, ఏం చేయమంటావు? నాన్న వస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడమంటాడు? ఏం మాట్లాడమంటాడు? నాకు గుర్తురాట్లేదు. ఇందాక చెప్పిన జోక్ ఇంప్రెషన్ అంతా పోయింది. నాకు తెలియదు, ఏదో ఒకటి వెళ్దామా? మాట్లాడు. సార్ ఒక్క నిమిషం. లాస్ట్ టైం ట్రైన్లో క్లాప్స్ కొట్టిన వాళ్ళకి మీరు ఎంత పే చేశారు సార్? రుక్కు, వెళ్దాం పద. నాన్న సార్ ఒక్క నిమిషం. మా అమ్మ మీకు ఓకే కదా? మా అమ్మకి మీకు ఓకే కదా ఈ మ్యారేజ్? సార్ అది మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రండి, కార్నర్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడ కాదు, రుక్కు మీ అమ్మగారు లేకుండా కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. మెన్స్ వాష్రూమ్కి వెళ్దాం అంకుల్, అక్కడ ఉన్న ప్రైవసీ ఇంకెక్కడ ఉండదు. మదన్ నాన్నగారు అంటుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మాట్లాడుతూ. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే సంబంధం ఓకే అనమాట. అప్పుడే కాదు, ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యాక అప్పుడు చూద్దాం. వెళ్దాం రా. నానా, మదన్ వాళ్ళ అమ్మగారితో ఒకసారి. నేను తీసుకెళ్తాను, మీరు నుంచోండి. సరే కూర్చోండి. పద.
నాన్నగారు మంచరే రుక్కుకి మనం అనుకున్న ఈసారి ఎలా bad person నచ్చారు? కాదు. ఏ యాంగిల్లో చూసినా కరెక్ట్గా అనిపించట్లేదు. అమ్మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పోతే పని ఏదవ సంబంధం. అసలు ఈ సంబంధమే నాకు ఇష్టం లేదు. హ? కాదమ్మా రుక్మిణి. రుక్మిణియా నా బొంద. ఆ డ్రెస్ ఏంటి, ఆ వాలకం ఏంటి, కనీసం చీరైంది. అమ్మా వెళ్తున్నారమ్మా? వెళ్ళొస్తా ఆంటీ. కాదు రుక్మిణి నేను మాట్లాడు ఒక్క నిమిషం.